ఎంత తేలిగ్గా ఈ ఆహారం ఇది తిన్నోళ్ళు ఏమవుతారట? బతుకుతారు. అది తిన్నోళ్ళు ఏమయ్యారట? చనిపోయారు. ఎందుకు చనిపోయారట? అమ్మా చాలా స్లోగా వస్తుందా సౌండ్లో. దేవునికి మహిమ కలుగునుగా. ఇది పరలోకమునుడి దిగి వచ్చిన ఆహారం. నేనే జీవాహారం. నేనే. వాక్యము మీ హృదయంలో ఉన్నప్పుడు మహోన్నతునికి దేవుడు మీతో మాట్లాడతాడు. వాక్యం మీ హృదయంలో ఉన్నప్పుడు మహోన్నతునికి దేవుడు మీతో మాట్లాడతాడు. వాక్యం మీ హృదయంలో ఉన్నప్పుడు మహోన్నతునికి దేవుడు మీతో మాట్లాడతాడు. ఒకళ్ళ తిట్టి మీ హృదయంలో ఉన్నప్పుడు ఆ తిట్టి నీకు పదే 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 జ్ఞాపకం వస్తుంది కదా. మరి నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు దేవుడితో ఎందుకు మాట్లాడలేదమ్మా? నేను చూడాలి చేస్తా ఆలేదా? మరి ఏమన్నావు నేను? ఇక్కడ అదే నాకు జరిగింది. ఐగుప్తుని తీసుకొచ్చారు ప్రభు. తీసుకొచ్చి ఏ పూటకం చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు, తాంగాలు లేవు. 40 సంవత్సరాలు రాత్రి పగలు అనుకుంటా మహోన్నతుడకు దేవుడు నూతన శరీరాలకు చేశాడండి. ఇదంతా చెప్తే నాకు టైం లేదు. నూతన శరీరం చూడు, పసిపిల్ల దేహాల్లో చేశాడు. ఎక్కడ కష్టం లేక కనిపించలేదు. ఇది తెచ్చుకుని కష్టం ఏంటి అమ్మా? సనుగుడు. ఇప్పుడు మనం కూడా చాలా మంది మనలో కూడా ఇదే సనుగుడు. ఎప్పటి నుంచో ముడుగులు వేసుకున్నట్టు పేదం చేస్తున్నారు. అయ్య గారు కార్యం జరగట్లేదు, ఇది జరగట్లేదు. చదువుద్దా? ఇదేంటి బలహీనత, ఇదేంటి ఎరుకులు, ఇదేంటి ఇబ్బందులు, ఇదేంటి శోధనలు. ఇవన్నింటికి మహోన్నతులకు దేవుడు ఒకే ఒకరోజు ఆనబట్టేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు వేస్తాడో తెలియదు. వేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు, ఆశ్చర్యకరాన్ని నువ్వు చూస్తావు. నువ్వు ఎన్నడూ కనీ విని ఎరగలేని దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. దేవుని స్తోత్రం. ఇక్కడ అదే జరిగింది. ఈ ఆహారం భుజిస్తేనే కానీ వాడు ఎల్లప్పుడూ జీవించును. తినాలా? ఏది? ఇటువంటి మహోన్నతులకు దేవుడి నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి బలలో పాలు పొందుకున్నప్పుడు ముందు 3 రోజులు మీరు ప్రార్థనలో గడపాలా, ఉపవాసం ఉండాలా, ప్రార్థన కన్నీళ్ళు కారుతూ ప్రభా ఈ నెలల్లో మేము ఎవరితో ఏం మాట్లాడాము, ఎలా చూసాము, మంచి నాటికి ఎవరు ఇబ్బంది పెట్టాము, ఎవరు మనసు నొప్పించాము, ఇంట్లో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టి ఎవరు ఇబ్బంది పెట్టినా ఇబ్బంది. నీ కాలు ఒకటికి ఎదురుడి కాలు ఒకటి కాదు, అందరికీ అగ్గి. మా ఇంట్లో వాడికి కాళ్ళు మానేస్తే దేవుని స్తోత్రం హల్లెలూయా. పోలే మాయాకే కదా అని కాళ్ళ మానుతుందా? నీతిమంతుడు ఎక్కడైనా ఆయన వెలిగే. దేవుని స్తోత్రం కలిగి దేవునికి మహిమ. అటువంటి ప్రార్థన కలిగి వాళ్ళ అంత పవిత్రంగా మనం తీసుకునేవారుగా ఉండాలి. వాళ్ళు ఏం చేశారో మనం తీసుకునేటప్పుడు అలాగే తేలికగా తీసేసుకున్నారు.